సార్ నమస్తే అండి. చెప్పండి, ఒక అమరావతి రైతుగా చెప్పండి. నిన్న ఏదైతే జరిగిన సంఘటన వైసీపీ నాయకులు సామరస్యంగా రైతులను కలవడానికి వస్తే ఇక్కడ అమరావతి వాసులే ఒక గూండాలుగా తయారై మా మీద దాడులు చేశారని చెప్పి నిన్న మాట్లాడుతున్నాను ప్రతి వైసీపీ నాయకుడు. చెప్పండి, ఆ రైతుగా ఏం చెప్పండి, అసలు జరిగిన సంఘటన ఏంటి, అసలు ఏం జరిగింది అసలు అక్కడ? అంటే 1631 రోజు నుంచి రైతులు ఉద్యమం చేస్తుంటే అమరావతి రైతులు ఎంక చూడకుండా మీ కష్టాలు ఏందని అడగకుండా ఏమీ లేకుండా నిన్న ఒక సిఆర్డే కమిటీ అనే ఒకటి ఏర్పాటు చేసేసి ఆ కమిటీ ద్వారాగా వీళ్ళు రైతులు ఏదో ఉద్ధరించడానికి అనే ఉద్దేశంతో ఒక రౌడీయిజంగా రావడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది రైతులు వ్యతిరేకించారు. వాళ్ళు రైతులు కాదు రౌడీలు అంటున్నారు. అంటే రైతులు కూడా రౌడీల కింద లెక్క కడుతున్నారు. మీరు అసలు ఎందుకు వస్తున్నట్టు ఆడకి ఏముందని అసలు వస్తున్నారు? ఆడ ఏమన్నా రైతులు ఏమన్నా అభివృద్ధి జరగట్లేదా? రైతులు ఎవడన్నా మేము భూములు ఇచ్చాము మాకేమన్నా నష్టం జరుగుతుందని ఎవడని చెప్పాడా? అయినా కానీ మీరు ఏదో పెన్మాక రైతుల దగ్గరకు వస్తూ ఉంటున్నారు. పెన్మాక రైతులు ఉండవ రైతులు అసలు ఎక్కడ ఉన్నారు? నిన్న గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నారు రైతులు మొత్తం. మీరు ఏదో రకంగా అమరావతిని అభివృద్ధి జరుగుతుందా ఈ వారం లేక దాన్ని ఆపాలనే ఉద్దేశంతో తప్పితే వేరే రకంగా ఏం లేదు. మీరు ఎప్పుడైనా కానీ అభివృద్ధిని మీరు ఎప్పుడు ప్రోత్సహించారో, అభివృద్ధిని ఎప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలని ఉద్దేశం చెప్తే వేరే ఏమి లేదు. ఇంకా పైగా ఒక ప్రభుత్వాధికారి సిఐ గారిని మీ అమ్మడి రాంబాబు చేతులు పెట్టి పైకి ఎదరగా నెట్టేస్తున్నాడంటే అసలు లా అండ్ ఆర్డర్ కూడా మీరు లెక్క చేయట్లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందో అర్థం కావట్లా. ఎంత రౌడీజంగా చేస్తున్నారు మీరు. అధికారం లేకపోతేనే మీరు ఇంత రౌడీజం చేస్తున్నారంటే రేపు అధికారం రారనుకోండి, వస్తే ఆంధ్రప్రదేశ్ బతికిద్దా అనే ఆలోచన ఉంది. ఏది ఏమైపోయినా మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా, మీ సహాయం మాకు అవసరం లేదు. మీరు ఎడిదిరిగే అమరావతి రాజధాని లేదు అన్నారు, మావిగాని అన్నారు. అంత మంగళమో 3 రాజధానులని అధికారంలో ఉండేమో ముఖ చెక్కలు చేశారో ఆడ ఏది అభివృద్ధి చేసిన లేదు. ఇప్పుడు మళ్ళీ మావిగాని అని చెప్పి అమరావతిలో మీరు ఏదో పాడు పెడతానని చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు. మీరు కనుక పార్లమెంట్లో కూడా మీరు అమరావతికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు కూడా మేము అమరావతికి అనుకూలంగా చెప్పిన తర్వాత అమరావతిలో అడుగు పెట్టండి. అట్లా కాకుండా కనుక మీరు అమరావతిలో వచ్చి ఏదైనా విచ్ఛిన్నం చేయాలి అంటే, అభివృద్ధికి ఆటంకం పరుస్తామంటే మేము అమరావతి రైతుగా సహించేది లేదు, మిమ్మల్ని అడుగు కూడా పెట్టనివని చెప్పి కోరుకుంటున్నామండి. ఇక్కడ ఏదైతే చంద్రబాబు ఇక్కడ అమరావతిలో అక్రమాలు చేస్తున్నాడో అది మేము లోపలికి వస్తే ఎక్కడ బయటపడుతున్నాం అన్న భయంతోనే ఈ విధంగా మా మీద లోకేష్ అనుచరులతో కలిసి గుండాల్లో వ్యవహరించారు, మా మీద కోడిగుడ్లు రాళ్లతో ఏదో చేశారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీకు మళ్ళీ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని ఋషికొండను బోడిగుండు చేసి ప్యాలెస్లు కట్టేసి 2 సంవత్సరాలు మళ్ళీ పాడు పెట్టి ఉంచట్లేదుగా బాబు గారు. ప్రజలకు కానీ రాష్ట్రానికి అవసరమయ్యే బిల్డింగులు కానీ రైతులకు లేఅవుట్లు కానీ వాటిని చేస్తున్నారు. దానికి రైతులుగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. మీరు వచ్చేందులో బాబు మధ్యలో వచ్చేసి ఏదో రకంగా ఆటంకపరిచేసి వాళ్ళని కాంట్రాక్టర్లని ఏదో భయభ్రాంతులు గురి చేసి ఈ అమరావతిలోని జరిగే అభివృద్ధిని బాబు గారికి పేరు వచ్చిందని చెప్పి దాన్ని ఆపాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు కనుక అమరావతిలో అడుగు పెడితే మటుకి అమరావతి రైతులుగా సహించం. మీరు మన ఉండవిల్లో వచ్చారు కాబట్టి ఏదో కోడిగుడ్లతోనే అదే సరిపోయింది. ఇక అమరావతికి నడిబొడ్డుకు వస్తే మటుకి మీరు వెనక్కి కూడా వెళ్ళలేరని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే ఇక్కడ అమరావతిలో ఏదైతే సమస్యలు జరుగుతూ ఉందో సామరస్యంగా రైతులు మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు సామరస్యంగా తెలవడానికి ఒక అమరావతి పరిరక్షణ కమిటీ అంటూ వాళ్ళతో కమిటీ వేసుకుని ప్లస్ లీగల్ సెల్ వస్తూ ఉంటే ఈ విధంగా మొత్తం కనుసైకిల్తోనే జరిగిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సార్ అసలు ఎలా చూడొచ్చు? అసలు వీళ్ళు అమరావతి మీద ఏం ప్రేమ ఉందండి? 5 సంవత్సరాల్లో ఒకడేమో ఎడారి అన్నాడు, ఒకడేమో పాడుపడింది అన్నాడు, ఒకడు శ్మశానం అన్నాడు, ఇది పల్ల ప్రాంతం అన్నాడు, అమరావతి మునిగిపోతుందని అన్నారు. అమరావతిలో చొక్క నీళ్ళు లేకపోయినా కానీ ఎక్కడో మార్పింగ్ వీడియోలు తీసుకొచ్చి అమరావతి మొత్తం మునిగిపోయిందని చెప్పి అపనిందలేయటం తప్పితే మీరు చేసింది 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల రైతులకి కౌలేశారు. మీరు 2 సంవత్సరాల కౌలు కోర్టు చెప్పినా కానీ కౌలేశారు. అసలు ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలి, అన్ని రకాలు పెట్టారు. పాదయాత్ర జరుగుతుంటే అడుగడుగున ఆటంకాలు చేసి కేసులు పెట్టేసి నల్ల జెండాలతోటి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. మీ ఆటలు మట్టికి సాగవు. మిమ్మల్ని ఎవడని నమ్మడాక మీరు అసలు రైతులకి ఏం న్యాయం చేస్తారు? అమరావతి రాజధాని లేదన్నప్పుడు మీరు వచ్చి మీరు ఇంకా న్యాయం చేస్తే చేయబోతే అంతే. మీరు వచ్చేది అమరావతిని నాశనం చేయడానికి చెప్తే బాగు చేయడానికి కాదు. మీరు వచ్చే అర్హత కూడా లేదు అమరావతిలోకి. అదండి సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులందరూ గొండాలు వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి వచ్చిన వాళ్ళు 5 కమిటీలో కూడా వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనుకోవచ్చు? అసలు వాళ్ళ మాటలు వాళ్ళు అనేది చూస్తుంటే ఎంత అరాచకంగా మాట్లాడితే అన్ని మార్కులు పడతాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు.
గోండాల వ్యవహారంగా వచ్చింది వాళ్ళు. పోలీసు వారు ముందు పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోయినా కానీ ఏమి లేకపోయినా కానీ బలవంతాన్ని వచ్చి కారు దిగి కూడా రైతులు నెట్టుకుంటూ వచ్చారంటే అసలు ఆలోచన ఎట్లా నాకు అర్థం కావట్లా. ఇలా ఏ రైతుల దగ్గరికి వస్తున్నారు, ఎవరి దగ్గరికి వస్తున్నాడు? రైతులే లేరు కదా అసలు. రైతులు మొత్తం గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. దేనికి వస్తున్నారు? ఒక అలజడి సృష్టించడానికే కదా. ఇవన్నీ ఏదైనా కానీ మేము ఒకటేనండి అనుకుంటుంది, చంద్రబాబు గారు కూడా మెతక వైఖరిగా అవలంబిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా మెతకగా ఉండకూడదేగా. పోలీసులు అంతమంది ఉన్నా కానీ పోలీసుల మీదే దాడి చేస్తే ఇంకా సామాన్య మానవుడు ఎట్లా బతుకుతాడండి నాకు అర్థం కావట్లా. ఇద్దరు పోలీసులు దెబ్బలు తగిలినాయి. ఒక ఆయన చూస్తే నిన్న మేము చూస్తే అసలు మాట పలుకులేడు, అంతలా రాయి తగిలింది. అదే రైతులు తగిలితే ఏంది పరిస్థితి, ఆడాళ్ళు తగిలితే ఏంది? ఒక ఆడ మనిషికి చెవి కాడ కూడా నిద్ర వస్తుంది. మరి ఆమెను లాగారని చెప్పి అన్నారు. ఇన్ని రకాలుగా చేస్తున్నారు. ఏది ఏమైపోయినా కానీ అమరావతికి వ్యతిరేకులకి రాజధానిలో అడుగు పెడతానికి అర్హత మట్టుకు లేదండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే మీరు గతంలో 1600 రోజులు చేశారు ధర్నాయాత్రలు. మరి ఆ రోజు ఎందుకు మిమ్మల్ని కలవకుండా బయట వెళ్తుంటే పట్టాలు కట్టుకుని పోలీసు బ్యారికేడ్లో పెట్టుకుని ఆ విధంగా ప్రయత్నించి మరి ఈ రోజున ఆ విధంగా రైతులు కరెక్ట్ కోసం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు లేదండి. ఇక్కడ అమరావతి రైతులు కానీ, పెన్మాక రైతులు కానీ, ఉండవేలు రైతులు కానీ ఆయన ఏదో న్యాయం చేస్తాను పోతే వాళ్ళ మంగళే చెప్పాడుగా మావిగన్నని. అమరావతి కాదు నాది మావిగన్నని వాళ్ళే అన్నారు. వాళ్ళు అన్న తర్వాతే రైతులు కూడా కొంతమంది పెన్మాక రైతులు కానీ, నేలపోటు రైతులు కానీ తెల్లారి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారుగా. ఆయన మాట అనేదిగా ఇవన్నీ. ఆయన అమరావతిని విచ్ఛిన్నం చేసి అనేక రకాలుగా రోడ్లు దోకెళ్ళిపోయారా, రైతుల మీద కేసులే పెట్టారా, మహిళలను డొక్కల్లో తన్నారా, జుట్లు పెట్టుకు లాగారా, కాళ్ళు చేతులు పెట్టుకుని బస్సుల్లో వేసారా, ఎంత అరాచకం చేయాలో అన్ని రకాల అరాచకం చేశారు. 5 సంవత్సరాల్లో ఎవరి మీదైనా దాడి కానీ ఒక ఫ్లెక్సీ కానీ చిన్న రైతులు నేను అమరావతి రైతులు ఏ విధంగా దాడి చేస్తారండి? ఇవన్నీ కట్టుకథలు. ఎవ్వరు ఏమీ చేయలే. అమరావతి రైతులు కనుక దాడి చేసేవాళ్ళు అయితే అక్కడి నుంచి అడుగు కూడా కదిలేవాళ్ళు కాదు. వాళ్ళు అడుగు కూడా కదలకుండా ఆపనే పట్టుకొని ఆపనే చేసేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడికైనా ఏదైనా తగిలిందా? ఏమి తగలకుండా రైతుల మీద దాడి చేసి మళ్ళీ రైతులని అనేక రకాలు మాట్లాడి మళ్ళీ ఎదురు కేసులు పెట్టారు రైతుల మీద. ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? ఏదైనా కానీ ఏదేమైపోయినా కానీ అమరావతిలో వాళ్ళు అడుగు పెడతానికి అనర్హులండి. అది అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒకే స్టాండ్ మీద ఉన్నాడు, మావిగన్న స్టాండ్ మీద ఉన్నాడు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇటు అమరావతి రైతులకు వెళ్ళడానికి వచ్చారు మరి? అసలు మావిగన్న కూడా ఎట్లయిద్దండి? ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు మొక్కచెక్కలు ఎట్టయిందో మావిగన్న కూడా అంతే అయింది. ఎక్కడ మచిలీపట్నం, ఎక్కడ గుంటూరు, నేషనల్ హైవే అమ్మట ఎవడన్నా భూములు ఇస్తాడా? ఇప్పుడు బాబు గారి మీద ఒక విజయనున్న నాయకుడు కాబట్టి ఒక మాట అనగానే 54 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. దానికి అభివృద్ధి జరుగుతుంది, దానికి మేము సంతోషపడుతున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు నువ్వు వచ్చావు కాబట్టి కుంటుపడేసి ఒక అడవిలాగా చేసేవాదాన్ని దాన్ని మళ్ళీ మొత్తం సరిచేసి చేస్తున్నారు. నువ్వు ఇటువంటి మాటలు ఇటువంటి విషయాలు ఇవన్నీ ఏం కుదరదు బాబు. నువ్వు చెప్పే విషయాలు కూడా ఏమి చేయలేవు, ముందుకు బాలేవు. ఏదైనా కానీ అమరావతి 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిద్ది, మేము కళ్ళారా చూస్తామని చెప్పి పూర్తి నమ్మకంతో మేము ఉన్నామండి.